కర్ణాటక సీఎంను తీసుకొచ్చిన రాంబాపురి జగద్గురులను కొలనుపాకలో అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీ చండికా సహిత సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో మహాప్రదర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గంగుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య మాట్లాడుతూ ప్రతి నెల మహాప్రదక్షిణ కార్యక్రమం ఉంటుందని భక్తులకు పిలుపునిచ్చారు. రంభాపూరి జగద్గురువు సోమేశ్వర ఆలయాన్ని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని ఆలయ అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి గుడిని మాకు అప్పచెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల కొలనుపాకకు జగద్గురువును రానివ్వమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాకమ్మ, ఉప సర్పంచ్ విజయేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, ప్రధాన పూజారులు సోమయ్య, గంగాధర్, చంద్రశేఖర్. ఈరోజు కొలనుపాక గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించినటువంటి మహాప్రదక్షిణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే ఇటు ఆలయం ఏదైతే ఉందో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయము కర్ణాటక రాంబాపూరి జగద్గుర పీఠాధిపతి ఏవైతే ఉన్నారో వారు మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయాన్ని దీనికి నేనే స్థాపించిన దీనికి నేనే ఫౌండరు అని చలామణి అవుతూ అక్రమంగా మన యొక్క ఆలయాన్ని వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇటు రిజిస్ట్రేషన్ను మీరు మర్యాదపూర్వకంగా వచ్చి రద్దు చేసుకొని కొలనుపాక గ్రామ ప్రజలదే ఈ గుడి, కొలనుపాక సంబంధించిన దేవాలయం అని చెప్పేసి ప్రకటిస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ మహాప్రదక్షిణ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఒకవేళ మీరు కాదు కూడదు అని మెండికేస్తే గ్రామ ప్రజలు తిరగబడతారని చెప్పేసి మీరుని ఇక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా మర్యాదపూర్వకంగా ఎన్నో విన్నపాలు చేయడం జరిగింది. మా యొక్క కొలనుపాక ప్రజల కోపానికి మీరు బలి కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. తక్షణమే మీరు కోర్టులో ఉన్నటువంటి దానికి సహకరించి రద్దుపరచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. గో బ్యాక్ జగద్గురు, గో బ్యాక్ జగద్గురు, ఈ కర్ణాటక రంభాపూరి జగద్గురువు ఈ పీఠాధిపతి ఏదైతుందో ఈ సోమేశ్వర ఆలయము కొన్ని వేల సంవత్సరాల క్రితము రాజులు నిర్మించినటువంటి దేవస్థానాన్ని ఆయనే నేను దీనికి ఫౌండర్ను అని చెప్పేసి ఎండోమెంట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అది 4 సంవత్సరాల నుంచి ఆయన రద్దు చేసుకుంటా అని చెప్పేసి రద్దు చేసుకోవడం లేదు. ప్రతి సంవత్సరము జనవరిలో ఆయన బర్త్డే గురించి ఈ యొక్క సోమేశ్వరంలో జగద్గురువు పుట్టిన జన్మస్థానం అని చెప్పేసి మొదటి పీఠము, ఈ 5 పీఠాలలో ఈ మొదటి పీఠమైన మరి కొలనుపాక, ఈ 5 పీఠాలలో ఈ మొదటి పీఠం తర్వాత ఉజ్జయిని, కేదార్నాథ్, శ్రీశైలం, కాశీ, ఈ 5 పీఠాలు కూడా మరి జగద్గురువులు అన్ని దేవస్థానాల కాడ పీఠాధిపతులుగా ఉన్నారు. కానీ ఏ ఒక టెంపుల్ కూడా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ గాని వాళ్ళ ఒక ఫౌండర్ గాని లేదు. వాళ్ళు ఓన్లీ జగద్గురువులు పరంపరంగానే ఉంటారు. ఈ పరంపరం అనేది ఓన్లీ వాళ్ళ పీఠాధిపతి మాత్రమే వర్తిస్తది. ఎండోమెంట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటిది పరంపరం వర్తించదు. తన వారసత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకు మాత్రమే అది వర్తిస్తది. అది తెలిసి కూడా వాళ్ళు కావాలని కర్ణాటక వాళ్ళు ఈ కొలనుపాక గ్రామ ప్రజలను, కొలనుపాక వాస్తువులను వాళ్ళు ఫూల్ చేస్తూ ఇది మేము పరంపరం అనుకుంటూ చెప్పుకుంటూ పోతురు. అది లీగల్ గా ఎండోమెంట్ లో ఆ యాక్ట్ లేదు. ఎవరైతే వారసత్వమే ఉండాలి, ఆ వారసత్వంలో ఉన్న వాళ్ళే దానికి ఫౌండర్ అవుతారు, లేదంటే దానికి ధర్మకర్తలుగా ఉంటారు. కానీ ఈయనే నేను ఫౌండర్ అని చెప్పి రాసుకోవడము మరి అది దురదృష్టకరము. ఆ విషయాన్ని చాలా సార్లు మరి యాత్రినివాస్ కట్టి ఇక్కడికి వచ్చినటువంటి బిచ్చుకుంద స్వామి అని ఆయన ఒక పెద్ద దొంగ స్వామి, ఆ దొంగను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ యొక్క దగ్గర సీసీ కెమెరాలు పెడతా అది చెప్పి ఆ జగద్గురువుకి ఏదో నమ్మించి ఈ టెంపుల్ ను రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ జగద్గురువుకు ఈ యొక్క సలహాలు ఇచ్చి ఈ తప్పుడు విధానంలో తీసుకుపోయింది మాత్రము ఈ బిచ్చుకుంద స్వామి సోమయ్యప్ప. ఆయనను ఈ కొలనుపాక వాస్తవులు, కొలనుపాక నుంచి జగద్గురువు గాని సోమయ్యప్ప గాని ఇక్కడికి వస్తే గో బ్యాక్ జగద్గురు, గో బ్యాక్ సోమయ్యప్ప అని చెప్పేసి చెప్పడానికి కొలంపాక గ్రామ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మీరు మంచి మర్యాదకు ఆ తప్పుడు విధానాన్ని ఎంబడే రద్దు చేసుకొని మరి కొలంపాక గ్రామ ప్రజలకు, కొలంపాకకు అప్పచెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కొలంపాక టెంపుల్ కు ఇప్పటికీ కోట్ల రూపాయలతోని నిధులు తెచ్చి కూడా కొంతవరకు దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎంపీ గారు కూడా ఒక 2 కోట్లు ప్రసాద్ స్కీమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో పెట్టి అది తీసుకురావడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళు మరి ఆ ఒక టెంపుల్ ను రిజిస్ట్రేషన్ చేసుకొని అది మరి పూజారులు కానీ మేము కానీ అక్కడికి వెళ్ళి దాన్ని వాళ్ళు చెప్తే వినకుంటే రిజిస్ట్రేషన్ రద్దుపరచడానికి మేము హైకోర్టుకి వెళ్ళాం. ఇవన్నీ కూడా ఈ యొక్క అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది.
వాళ్ళు తక్షణమే ఈ టెంపుల్ యొక్క అభివృద్ధి జరగాలంటే ఈ టెంపుల్ కూడా కాశీలాగా, శ్రీశైలం లాగా, కేదార్నాథ్, ఉజ్జయిన్ లాగా విదజిల్లే విధంగా ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ఉండాలని చెప్పి అనుకుంటే ఆయన ఎంబడే రద్దు చేసుకొని దీన్ని మా గవర్నమెంట్, మరి మా తెలంగాణ గవర్నమెంట్ దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము డబ్బులు కూడా కేటాయించుకోవడానికి ఉన్నాం. మీరు రద్దు చేసుకోవాలి. మీరు కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేసి, కర్ణాటక వాళ్ళు ఇక్కడ ట్రస్ట్ వేసి, కర్ణాటక వాళ్ళు వచ్చి మేము ఇక్కడ దీన్ని ఒక ఆధిపత్యం చేస్తామంటే మేము ఊకునేది లేదు. మీరు మళ్ళొకసారి ఈ జనవరిలో వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా గో బ్యాక్ జగద్గురు అని చెప్పేసి చెప్పడానికి గ్రామ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. దీని మీద మరి పోరాటం చేస్తున్నారు. మీరు తక్షణం నిర్ణయం తీసుకోకుంటే మాత్రము దీని తీవ్ర స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. ఆ సోమయ్యప్ప దీన్ని అంత తప్పుదారి పట్టిస్తుండు. వాడు తక్షణమే వచ్చి దీన్ని రద్దు చేయించకపోతే తనపై కఠిన చర్యలు గ్రామ ప్రజల నుంచి ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాం. రేపు 17వ తారీఖు నాడు రంభాపురి పీఠం జగద్గురు గారి పుట్టినరోజులు ఇక్కడ మా గడ్డ మీద జరుపుకునే దానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మేము పీఠాధిపతికి, అదే విధంగా ఆయన సహచరుడైన బిచ్చుకుంద మఠాధిపతి ఎవరైతే ఉన్నారో సోమయ్యప్ప మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. గ్రామ ప్రజలు ఇన్ని రోజులు కళ్ళు తెరవలేదు. గ్రామ ప్రజల కోపానికి మీరు గురికావలసిన పరిస్థితికి వచ్చింది. దయచేసి మా గ్రామానికి మీరు అన్యాయం చేసే పని చేశారు. మా దేవాలయాన్ని మీరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది కోర్టులో ప్రూవ్ అవుతుంది. మన ఎండోన్మెంట్లో కూడా రికార్డులో తప్పుడు ధృవీకరణలు అన్నీ మేము ఈరోజు తీసి ఉన్నాం. కాబట్టి దయచేసి రంభాపురి పీఠాన్ని మీరు వదులుతారా, ఇక్కడ వచ్చి కూర్చుంటారా? మీరు పరిపాలన చేయాలనుకుంటే ఇక్కడి నుంచి చేయండి. మీకు ఇష్టం లేకపోతే మీరు అక్కడనే ఉండండి. కానీ మేము జగద్గురువులను మార్చుకోవడానికి లేము. మీరే మా జగద్గురు, ఈ పీఠానికి జగద్గురు మీరే. కానీ మీ ట్రస్టీ అనే దాన్ని మీరు రద్దు చేసుకోకపోతే ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడతా ఉంది. మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం. దీని మీద హక్కులేం కోరుకుంటలేం. ఈ వచ్చే ఆస్తులతో మాకు పని లేదు. మేము భక్తులుగానే ఉంటాం. మా గ్రామ ప్రజలలో ఒక అవేర్నెస్ ఉంది. అన్ని పీఠాల మాదిరిగా మన పీఠం ఎందుకు వెలగడం లేదు అని చెప్పి ఆలోచనలో ఉన్నాము. మేము ఆలోచన పరంపరమే అభివృద్ధి కోసం మాట్లాడుతున్నామే తప్ప మీ మీద మాకు వ్యక్తిగతమైన పంచాయతీ లేదు, దూషణ లేవు. గురువు మీరే ఉంటారు, పూజారులు వాళ్ళే ఉంటారు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ దేవాలయం అభివృద్ధికి మీరు అడ్డుపడుతున్న విషయంలో మేము అభ్యంతరపడతా ఉన్నాం. ఈ విషయంలో మేము ప్రజల చేతుల్లోకి ఉద్యమం వెళ్ళిపోయింది. కాబట్టి రేపు మీరు 17వ తారీఖు నాడు వస్తే జరగబోయే పరిణామాలకు ఎవరు కూడా బాధ్యత వహించే పరిస్థితి ఉండదని చెప్పి నేను సోమయ్యప్పకు మనవి చేస్తున్నా. సోమయ్యప్ప గారు, మీరు కర్ణాటకలో మీ పీఠానికి, మీ గురువుకు మధ్యవర్తిత్వం వహించి మా గ్రామానికి అన్యాయం చేసిన గొప్ప మహనీయుని నువ్వు. బిచ్చుకుంద గారు, దయచేసి ఇప్పుడు మీకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నాం. మీరు ఫోన్లలో మాట్లాడడం కాదు, గ్రామానికి రండి, కూర్చోండి. గ్రామానికి సంబంధించిన ఈ దేవాలయాల అభివృద్ధిని ఎట్లా చేద్దామో చర్చ పెడదాం. మీకు మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా అభివృద్ధినే కోరుకుంటున్నాం తప్ప అడ్డుకోవడం మాకు చేత కాదని చెప్పి మా ప్రజల పక్షాన మేము మాటిస్తున్నాం. మీరు రావాలి, కోర్టులో ఇష్యూను క్లోజ్ చేసుకుందాం. మీరు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుంటే మీరే రాజుగా ఉండండి, మీరే పరిపాలన చేయండి. మేము భక్తులుగానే ఉంటాం, ప్రజలుగానే ఉంటాం తప్ప మీకు ఎక్కడ ఇబ్బంది చేయమని చెప్పి మనం చేస్తున్నాం. సోమయ్యప్ప గారికి ముఖ్యంగా మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడతారు. మీకు తెలుగు మేము మాట్లాడేది నీకు తెలుసు కాబట్టి రంభాపురి జగద్గురువుకు ట్రాన్స్లేట్ చేసే పద్ధతిలో మీరు సరియైన క్రమంలో చేస్తే ఈ పని ఎప్పుడూ అయ్యేది. మీరు మాకొకటి చెప్తా ఉన్నారు, ఆ గురువుకు ఒకటి చెప్తా ఉన్నారు. జగద్గురువు గారిని తప్పుదో పట్టిస్తుంది. ఆయన కింద ఉన్న శిష్యరికం అనేది మాకు క్లారిటీ ఉంది. మీ శిష్యరికం ఎవరైతున్నారో గతంలో 4 సార్లు వచ్చి చర్చలు పెట్టిపోయారు, మళ్ళీ రావడం లేదు. ఎప్పుడైతే పుట్టినరోజు వస్తుందో అప్పుడే మా ఊరు గుర్తొస్తుంది. మేము మీ పుట్టినరోజుకు వస్తాము, మాకు మళ్ళీ మీరు కనబడకుండా పోతారు. అది కాదు, ఈ సంవత్సరం ఈ రిజిస్ట్రేషన్కు సంబంధించిన విషయం తేల్చినాకనే మా దగ్గర మీరు పుట్టినరోజు జరుపుకోవాలి. లేదంటే మా గ్రామానికి మీరు రావాల్సిన అవసరం లేదు, అడుగు పెట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ మీరు కాదు కూడదని ఏదో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తీసుకొస్తాం, మాకు సెక్యూరిటీ వస్తుంది,
మాకు పోలీసులు వస్తారని చెప్పేసి మీరు మాట్లాడుతున్న మాటలు మాకు చేరవేస్తా ఉన్నారు. మాకు కూడా అర్థమవుతుంది నీ ఉప ముఖ్యమంత్రి కాదు, మీ సిద్ధరామయ్య వచ్చినా మేము భయపడడానికి సిద్ధంగా లేము. ఈ తెలంగాణ బిడ్డలు పోరాటాల గడ్డ మీద పుట్టిన బిడ్డలు, దేన్నైనా ఎదుర్కొంటాం. మేము భక్తితోటి మాట్లాడుతున్నాం. మీరు ఏదో చేద్దామనుకుంటే అంతకు మించిన పోరాటం చేసే గడ్డ ఈ గడ్డ. ఈ కొలనుపాక గడ్డ గురించి మీకు అన్ని తెలిసిన విషయాలే. మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవాలి, ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలి. మీకు మేము సహకరిస్తాం, మాకు మీరు సహకరించాలి. ఈ విషయాలపైన సోమయ్యప్ప స్పందించి రంభాపురి పీఠానికి వెళ్తావా, నువ్వు గురువునే తీసుకొస్తావా, బాధ్యత నువ్వే తీసుకోవాలని చెప్పేసి ఇదంతా నువ్వే చేపించినావు. కాబట్టి ఈరోజు నిన్నే ఖచ్చితంగా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మాకు పుట్టినరోజు లోపట్నే సమాచారం రావాలి. చర్చ పెడదాం, గ్రామంలో కూర్చుందాం. గ్రామ పెద్దలు ఉంటారు, ప్రజలు ఉంటారు. అందరి సమక్షంలో మీరు మేము కలిసి వెళ్ళే విధంగా ఒక మంచి సయోధ్యంగా ఉండాలని చెప్పి మనం చేసుకుంటూ దేవాలయాలకు అడ్డు రావద్దని చెప్పి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మనం చేస్తున్నా. నమస్కారం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.